నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్ను అత్యవసరంగా విచారించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తోసిపుచ్చింది. కాగా లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అప్పటి నుంచి ఆయన బయటే ఉన్నారు. అయితే గడువు ముగిసిన వెంటనే జూన్ 2న లొంగిపోవాలని బెయిల్ ఇచ్చే సమయంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా మరో వారం రోజులు బెయిల్ పొడిగించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తన ఆరోగ్య కారణాలను పేర్కొంటూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో వెంటనే పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఆ తర్వాత మళ్లీ మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని అరవింద్ కేజ్రీవాల్ తరపున దరఖాస్తు చేసుకున్నారు. అయితే బుధవారం మధ్యంతర బెయిల్ను పొడిగించాలన్న రిజిస్ట్రార్ దరఖాస్తును సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఆయన దరఖాస్తు తిరస్కరించబడింది. సార్వత్రిక ఎన్నికలు ప్రచారం నేపథ్యంలో మే 10 నుంచి జూన్ 2 వరకు కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ సుప్రీంకోర్టు మంజూరు చేసింది. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణకు లిస్ట్ చేయకపోవడంతో జూన్ 2న కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం.